ఫోన్ తీసుకో, నువ్వు తీయొచ్చుగా. నేనే కెమెరాలో పడను, మీరే పడతారు అంతా. వాళ్ళే పడతారు కెమెరాలో ఎప్పుడు, నేను అసలు పడను. ఇదిగో నా ఫ్రెండ్ వచ్చింది, ఒక్కగానొక్క ఫ్రెండ్ నా కోసం వచ్చింది. ఆడున్నాడు ఈసరగాడు. తీయరా అంటే ఆడలే నేను తీయాలి, ఆడినాను తీడు. ఏముంది చేపించొచ్చుగా మరి, ఇది చేసే ముందే బాబు. అట్లా ముక్కలు ఎక్కువ వస్తే కూడా ఎక్కువ మందికి వస్తుంది కదా. నార్మల్ నాకు మీడియం लास्ट टाइम बिरयानी ఏంటి ज़्यादा हो गया। ఇది దమ్కా చికెన్. ఏంట్రా లిప్స్టిక్ ఎక్కడిది తెచ్చావా? ఈశ్వరేడి పైకి వెళ్ళాడా? लास्ट टाइम तुम बनाए ना, हमारे दोस्त नहीं आए थे जब, अब पूरे दोस्त आ रहे, पूरे सॉफ्टवेयर, उनको पसंद रहे ना पहले। लास्ट टाइम बच्ची का बर्थडे को एक को दिया, बोला ना मैं खराब कर दिया, उन लोग गाली दे के गए मेरे को, क्या बावर्ची को लगाया बोला। उन्होंने दिए थे नंबर मुस्लिम वाला, उन्होंने दिए थे। मटन में पूरा पानी पानी वैसी है, रात में 9 बज रही मटन कुक हो रहे वैसी, बच्चे का बर्थडे, दम का चिकन से लगा दिया, पूरा ख़त्म हो गया, मटन बच गया पूरा। पट्टियों के वो से इन्होंने दिए थे नंबर, इगो इदिगो पॉज बो ఉమ్మరి టెడ్డీకి లిప్స్టిక్ అదేం లిప్స్టిక్ నాకు తెలీదు నాకు ఎవరిదో ఏంటో. చెప్పులేసుకో. ఆ లిప్స్టిక్ చూపిస్తున్నాడు. అరే లిప్స్టిక్ ఉమ్మరి ఇట్లా లిప్స్టిక్ దిखाओ मेरे जरा उसके ऊपर कुछ भी లిప్స్టిక్ చూపి నాకు ఒకసారి. मैं भी सोच रहा हूँ घर में बना लो तो। इनको नहीं आता पकाने, मैं ही पका लेना पड़ रहा घर में। మోత పక్కన అవి ఉన్నాయా సీకులకు వస్తున్నారు. ఇది ఇక్కడే ఆడుకో, వాళ్ళు కరెంట్ పని చేస్తారు అక్కడ. మా ఫ్రెండ్ కుకింగ్ బాగా వచ్చు ఈమెకి కదా. समझ में आता तेलुगु? हाँ समझ में आता तेलुगु। ఇది కేఎఫ్సీ చికెన్ కూడా తెచ్చిద్దండి. చక్కగా కర్రీ ఏదైనా చేయించుకోవచ్చు కదా, ఇలా చేయించుకోవచ్చు. మటన్ కర్రీ ఉందిగా. ఒక 3 రోజుల నుంచి కనపడినట్టుంది ఇవన్నీ. అవునవును అవునవును అవును. ఎవరు లేరు మాకు, మేమిద్దరే, మా ఆయన నేను కదా, ఎవరున్నారు ఇంకా చేసేవాళ్ళు అంతా. ఎవరికి ఉన్నారంటే దేనికి ఉంచారు మా
నాకేం తెలుసు నా పనిలో నేను బిజీగా ఉంటే चल मिला दे बेटा ऊपर नीचे कर। ఐశ్వర్యాలతో ఆయన ఆగా కలపకుండా నేను చేస్తున్నాను. चल ऊपर नीचे मिला। బాగా ఘాట్ ఇక్కడికి వస్తుంది. మంచిగా ఏదైనా ఛానల్ వాళ్ళు వచ్చి వీడియో తీస్తే మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిగా ఉండేది. నేను అందుకే చెప్పా ఎవరు రాలా. అట్లుంటది పరిస్థితి. అట్లాంటి వాళ్ళు దూరం పెట్టాలి. వాళ్ళు పిలుచుకొని మనం కూడా పోవాలి. ఇన్ని ఛానల్కి వెళ్తాం కదా, ఒక ఛానల్కి వెళ్తే చాలామందికి చెప్పాను. మార్నింగ్ 6 నుంచే స్టార్ట్ అవుతుందని కూడా చెప్పా. అంతా రెడీ అయిపోయిన తర్వాత కన్నా చేసేటప్పుడు ఫుటేజ్ తీసుకుంటే ఇట్లా చేస్తున్నట్టు బాగుంటుంది కదా. నువ్వు కూడా రేపొద్దున్న మీ అమ్మాయి పెళ్ళి చేయాలి కదా, రోజు మనుషులు పెడతామేంటి? అట్లా అంటావా? ఈరోజు విన్నావా? ఈరోజు పైసలు ఉన్నాయి పెట్టినా, మరి రేపొద్దు నువ్వే చేయాలి. ఇంకొకరిని కింద పని వాళ్ళని ఇస్తాం, పెట్టుకుని నువ్వే చేయాలి. ఈ వీడియో అట్లానే చూసి సేమ్ టు సేమ్. ఇదేంటో తెలుసా? ఏంటది? రే అనుకుంటా, ఉప్పరేమన్నా కాజు. నీకెలా తెలుసు? వంట చేసుకోవడానికి వెళ్ళారా? కాజు పేస్ట్ చేశారు వాటర్ కలిపి. नहीं एक ला लो मलाई भी ला लेना। ఏమి తమ్ముడు అంటే ఇంత అనుకున్నాను నేను. నాకు తమ్ముడికి 7 years గ్యాప్. దాని గురించి కాదు, షార్ట్గా ఉంటాడేమో అనుకున్నాను. అవునా? ఎందుకు? నేను హైట్ ఉన్నాను కదా. హైట్ ఉన్నా కానీ అనుకున్నాను, అట్లా ఎప్పుడు చూడలేదు కదా. ఆహా, నేను హైట్ ఉన్నా కాబట్టి మా తమ్ముడు నాకన్నా హైట్. ఒకటే డౌట్, డాడీ ఎంత బయట నాకు ఎందుకు బ్లాక్ వచ్చాను? అంటే డాడీ బ్లాకే, అమ్మ వైట్. అమ్మ నీలాగా ఉంటుంది. మా అమ్మ చాలా తెల్లగా ఉంటుంది. ఈయన వైట్గానే ఉన్నారు. మా డాడీ లేదు బ్లాక్. మా డాడీ బ్లాక్, మా మమ్మీ వైట్. నేను బ్లాకే, మా తమ్ముడు కూడా బ్లాకే, మా డాడీ కూడా బ్లాకే. మా మమ్మీ చాలా తెల్లగా ఉంటుంది. మమ్మీ ఫస్ట్లో సన్నగా ఉండేది, తర్వాత ఫ్యాట్ అయ్యింది. ఇప్పుడు నేను కూడా మమ్మీ లెక్క అయ్యి. మా డాడీ మాత్రం పెళ్లి రోజు ఎట్లున్నాడు, ఈ రోజు అట్లనే ఉన్నాడు. బక్క కొద్దిగా పొట్టొచ్చింది అంతే. ఏంటి ఏదో కొడుతుంది బ్లర్గా. बाद में इसके बाद में मटन डाल అవి ఎక్స్పైరీ డేట్ చూసావా? పెరుగు ये जून 25 రోజు వాడుతుంది. ఆహా, మామూలుగా చూసారా అంటున్నా. పిల్లలు ఎట్లా పిల్లలు మంచిగా ఆడుకుంటారు. మామూలుగా అయితే మా అమ్మ ఎప్పుడు పైనే ఉంటుంది, కిందకే దింపము. అంటే ఎవరో ఒకరు తోడు ఉండాలి, మేమేమో ఇంకా అందుకని పైనే ఉంటుంది. ఇంకా కాదు, అవి నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? అంత పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి, కొద్దిగా చిన్నగా కొట్టిపించాలి మొక్కలు. చికెన్ షాప్లో పనిచేస్తుంది. దమ్కా చికెన్ అంటే ఎట్లా కొడుతుంది? ఎప్పుడైనా ముక్కలు కొద్దిగా చిన్నగా ఉంటే ఎక్కువ బాగా అది ఉడికితే మంచిగా అవుతుంది. బర్త్డే అయితే నా మాటల ఆశీర్వాదం అయితే చేంజ్ అయితేనమ్మా, నాకు తెలియదండి. ఇంతకన్నా నువ్వు అట్లా ఉండవు, మొత్తం కోడి ఫుల్ వండుతా. కూడా వండుతాను. అందులో 8 pieces ఏమో ఒక చికెన్లో. చిన్నగానే ఉన్నాను, మరి ఏమంత ఇదేం కాదు. దొరకద్దా చేతికి? నీకు తెలవ జనాలు లేరు ఎక్కువ. ఈయన ఇంత తొండి పెడుతున్నాడు, అన్నీ మిగులుతాయి కదా, అప్పుడు చెప్తా మా ఇంట్లో. నేను కూడా ఎక్కువ తిన్న మనిషిని ఎంతగా. నీకు తెలుసు కదా, ఏదో ఒక టిఫిన్ లెక్క కానీ అవును ఓవర్గా తినలేదు. जब का जब भी लाना कभी। तुम सुबह तुम बोले ना दुकान खुलते में ఏమండి घट होता జరుగు పేరు కలుపుతున్నా. लाल सारी कुछ में लगा दिया ఏమన్నా అదేంటో అలా కలుపుతున్నా. ఉండలు ఉండలు ఉంటుందిగా. ये काय के लिए का वो मटन में डालना है। उनका मटन करी खाया ना आप, हमारा मटन करी खाओ। अच्छा कैसा रहता? उनका तो बोल रहा ना, मैं बकवास कर दिया बोले। ऐसा खाना ఈశ్వరు అది చూస్తుండు.
కూర్చున్నాడు అందుకే కూర్చో. అదే ఆహా వాడు ఫోన్ చూసుకుంటున్నాడు కదా, అది కూడా చూస్తుండు అని చెప్తున్నా నేను. అంటే బగారా ఉంది కదా, ఇది ఓన్లీ దమ్ వేసిన తర్వాత కావాలంటే తీసుకోవడానికి సెపరేట్ కుక్. ఇంకా రైస్ కలవదు కదా దీంట్లో. ఆహా కలవదు, అదే అంటున్నాను. ఇది ఓన్లీ దమ్కా చికెన్ అంతే. ఏదో తప్పక నా డ్రెస్ మరి కింద ఆడుతుంది. భలే నువ్వు నేను భలే భలే డ్రెస్సులు వేసుకుంటావా ఇద్దరు. మొన్నేమో శారీ లాగా వేసుకున్నావు, ఈరోజేమో ఫుల్ భలే ఉంది కాంబినేషన్ బ్లూ అండ్ పింక్. నా దగ్గర సేమ్ ఐ థింక్ ఇలాంటిది అనుకుంటా, చున్నీ బ్లూ ఉంది. ఇదేం ఎక్కువ కాస్ట్ కాదులే, నేను బట్టలకు పెట్టను గోల్డ్కే కానీ. అంటే చుట్టుకుపోతాం కదా ఎక్కువ, అవి తీసుకుంటేనే ఇయర్ రింగ్స్ కానీ చైన్ కానీ పెట్టుకుంటాను. మిగతా బ్రాస్లెట్ అవన్నీ జాలి దియాలి. చాక్లెట్స్ అక్కడ పెట్టి ఇప్పుడే మళ్ళీ చాక్లెట్స్ మొదలు పెడితే బాగుంది కదా. ఎప్పుడన్నా తింటారు ఖాళీ ఉన్నప్పుడు. జాలి దియే देखो छोटा. ఇవ్వచ్చు పిల్లలు ఉన్న తర్వాత కంగారేం లేదు. मीडियम स्पाइसी. కూర్చుంటావా కూర్చుంటావా? పర్లేదు అయ్యో ఇక్కడ అట్లా లేదు. ఈరోజు కొద్దిగా చల్లగా ఉంది రా వెదరు. ఎండ ఉంటే మనకు అసలు వాటర్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి, తాగు. టెడ్డీ ఏం కొంటున్నావు? ఎవరికి ट्रेन साउंड కొంటున్నావు? इधर तक सुने आ रहा है. प्लेटफॉर्म का साउंड. हाँ हाँ स्टेशन का. यहीं बाजू से ना. हाँ. అన్న ఇటు గుడ్లు పెడుతున్నాడు ఇసరగాడు పైన ఏమో. మటన్ దగ్గర కూర్చున్నాడు కానీ ఆడి మీద పడ్డావే నువ్వు. సరే సరే, నాకు వీడియో తీస్తేడేమో అనుకున్నా. సరే ఉండని ఉండని, ఏదో ఒక పని చేస్తున్నాడుగా కూర్చుని, మంచిగా కూర్చునే పనులు వాడు. ఇట్లా కరెక్ట్గా పట్టుకుని సేమ్ మంచిగా తీసుకొని ఆఫ్ చేసుకోవాలి. తీసుకో వీడియోలు కానీ క్లాత్ ఉండదు, నీట్గా ఉండాలి. అక్కడే లక్కు ఎర్రలకు कौन सा बड़ा छोटा?